ఎంప్లాయీస్ అండి. మేము ఒక 10 రోజులు నేపాల్ అంతా ట్రిప్ వేసుకున్నాము. నేపాల్ వెళ్ళొద్దామని అన్ని ప్లేసెస్ మేము ట్రావెల్ ద్వారా బుక్ చేసుకుని వెళ్ళాము. బట్ వెళ్ళేటప్పుడు బై రోడ్ వెళ్ళాము. సొనాలి నుంచి గోరఖ్పూర్, సొనాలి, భైరవా ఆ ప్లేస్ నుంచి అలా వెళ్ళాము. ఫస్ట్ లుంబిని చూసాము. లుంబిని తర్వాత ఈ వెంటూ ముక్తినాథ్ వెళ్ళాలని మేము పోఖ్రా అనే ప్లేస్ లో మేము ఆగాం. పోఖ్రా అనే సిటీలో. పోఖ్రా సిటీ నుంచి మేము ముక్తినాథ్ వెళ్ళి రావాలన్నమాట. సో ముక్తినాథ్కి లగేజ్ అంతా తీసుకెళ్లలేమని పోఖ్రా సిటీలో ఉన్న హోటల్లోనే మా లగేజ్ అంతా వదిలేసి ఓన్లీ 2 pairs ఆఫ్ డ్రెస్సెస్ అవి పట్టుకుని మేము ముక్తినాథ్ వెళ్ళాము. ముక్తినాథ్ దర్శనం అయ్యి మేము వెనక్కి వస్తున్నప్పుడు మేము ఇంకా పోఖ్రా సిటీ ఎంటర్ అవ్వకముందే మాకు మా డ్రైవర్, మేము ఏ డ్రైవర్తో మేము ఇండియా నుంచి వెళ్ళామో ఆ డ్రైవర్ మాకు ఫోన్ చేసి మీ హోటల్ దగ్గరికి రాకండి, చుట్టుపక్కల చాలా దారుణంగా ఉంది పరిస్థితి, హోటల్ కాల్ చేశారు అని చెప్పారు. మేము నిజమని అనుకోలేదు, నమ్మలేదు. మేము హోటల్ని ఎవరు కాలుస్తారో అని అనుకున్నాం. కానీ మేము దిగేసరికి మేము వచ్చి మా వ్యాన్ మేము ఊర్లోకి ఇలా ఎంటర్ అయ్యాము. మేము ఏదైతే ముక్తినాథ్ వెళ్ళిన వ్యాన్, మా వ్యాన్ ని అక్కడ ఆపేశారండి. రోడ్డు తోవంతా మొత్తం కాల్పులు జరుగుతున్నాయి. అంటే చాలా కాల్పులు జరిగాయి. ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ అవన్నీ కాల్చడం మేము చూసాం ప్రత్యక్షంగా పోఖ్రా సిటీలో. అది చూసి మా డ్రైవర్ చాలా చాకచక్యంగా సందుల్లోకి తీసుకెళ్లి ఒక సందులో పెట్టి మమ్మల్ని నిలబెట్టాడండి. అయినా సరే ఆ దగ్గరికి కూడా పిల్లలు వచ్చేసారండి. ఫుల్ వెహికల్స్ 2 wheelers తో వచ్చి మా వెహికల్ మీద కూడా కొట్టారండి. వాళ్ళు కొట్టి అడిగితే లక్కీగా మా డ్రైవర్ నేపాలీ అవడం వల్ల వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పారు, ఇండియన్స్ టూరిస్ట్ వీళ్ళని అనద్దు అని చెప్పడం వల్ల వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోయారు. ఆ రోడ్డు మీద నుంచి మేము 2 hours అక్కడ ఉండిపోయి ఆ తర్వాత నెమ్మదిగా మా హోటల్ చుట్టుపక్కలకి వెళ్దామని హోటల్ వెనకదారని వెళ్తే ఇంకా మంటలు వస్తున్నాయండి. హోటల్ అంతా మంటలు వస్తున్నాయి. మా లగేజ్ అంతా కాలిపోయిందని తెలిసింది. మేము అక్కడ ఉంచుకున్నాం. మేము 12 లగేజెస్ ఉంచుకున్నాం. 12 లగేజెస్, ఎందుకంటే 10 days ట్రిప్ కాబట్టి లగేజ్ ఉంది. ఆ లగేజ్ అంతా కూడా కాలిపోయింది. అండ్ అక్కడ సిలిండర్ కూడా ఆల్రెడీ పేల్చారు, అంటే అంటించేసి ఉంచారు. సో దాంతో మేము లోపలికి వెళ్ళడానికి కూడా మాకు ధైర్యం చాలలేదు. లోపలికి అలౌ చేసే పరిస్థితి కూడా లేదు. సో అక్కడి నుంచి మేము ఏం చేయాలో మాకు దిక్తోచిన స్టేజ్ లో ఉన్నాం. ఆ టైంలో రోడ్డు మీద అప్పుడు ఈ మా డ్రైవర్ని కూడా ముందు మేము ఇండియా నుంచి తీసుకెళ్లిన డ్రైవర్ని కూడా కొట్టారండి. ఆ వెహికల్ ని కూడా డ్యామేజ్ చేశారు. అతనికి బాగా కొట్టేశారు, పూల కుండీలతో కొట్టేశారు ఆయన. సో ఆయన కూడా కొంచెం దెబ్బలు తిన్నాడు. మొత్తానికి ఎలా అయితేనే ఇంకో హోటల్ తీసుకెళ్లాలని మా ట్రావెలర్ అరేంజ్ చేసిన ఆ హోటల్ రోడ్డు కూడా మొత్తం బ్లాక్లు అయిపోయాయని అప్పుడు మా డ్రైవర్ కలిసి ఇంకో హోటల్కి తీసుకెళ్లారండి. ఆ హోటల్ చాలా బాగుంది. వాళ్ళు చాలా మర్యాదగా చూశారు మమ్మల్ని. లక్కీగా మేము ఆ హోటల్లో ఉండగలిచాము. ఎందుకంటే ఆ హోటల్ జస్ట్ మంది బిఫోరే ఓపెన్ అయిందంట, కొత్త హోటల్ అది. సో ఇంకా అక్కడ ఎక్కువ మంది లేరు కాబట్టి మాకు రూమ్ ఇవ్వగలిచారు వాళ్ళు. మేము లోపల ఉండగలిచాము, అక్కడే ఉన్నాము. అయితే అక్కడికి వెళ్ళిన వెంటనే మేము ఫస్ట్ చేసిన పని ఇండియన్ ఎంబసీ, మా వాళ్ళు ఎవరో స్క్రోల్ అవుతున్న ఇండియన్ ఎంబసీ నెంబర్ పెడితే ఇమీడియట్ గా అక్కడ ఇండియన్ ఎంబసీకి కాల్ చేసామండి. వాళ్ళు మీరు ఎక్కడ సేఫ్ గా ఉన్నారో అక్కడే ఉండండి, కాఠ్మండూ రాకండి అని చెప్పారండి. సో మేము కాఠ్మండూ వెళ్ళాం, మేము ఇక్కడే ఉండిపోతాం అని చెప్పి అక్కడే ఉంటామన్నాం. పోఖ్రాలోనే ఉండిపోయాము. అయితే పోఖ్రాలో ఉన్న తర్వాత అక్కడి నుంచి మన్నాడు పొద్దున్న నేను లోకేష్ సార్ అంటే ఈ లోపు మనకి ఆర్టీజీఎస్ వాళ్ళు చేశారండి, ఎన్ఆర్టీ వాళ్ళు చేశారండి. వీళ్ళందరూ ఫోన్లు చేస్తూనే ఉన్నారండి. ఆ తర్వాత ఏపీ భవన్ ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు వస్తూనే ఉన్నాయి మాకు కంటిన్యూస్ గా. అండ్ అట్ మార్నింగ్ 10:30 ఆల్సో సార్ లోకేష్ సార్ తోని వీడియో కాల్లో జూమ్ కాల్లో జాయిన్ అవ్వమని కూడా మాకు మెసేజ్ వచ్చింది. మేము జాయిన్ అయ్యాము. ఇంకా ఆయనతో మాట్లాడిన తర్వాత మాకు ధైర్యం కూడా వచ్చింది. ఆయన ఎంత జాగ్రత్తలు చెప్పారంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి, మీకు ఎప్పుడు ప్రతి 2 గంటలకి మీకు అప్డేట్ వస్తుంది. సో మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు అసలు అక్కడి నుంచి మేము ఏదో ఒక మిమ్మల్ని ఎలాగో అక్కడి నుంచి తీసుకొస్తాం అని ఆయన ఎంత ధైర్యం చెప్పారండి. అలాగే మాకు నారా శ్రీ గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆయన ఇంతకుముందు ఆయన అడ్మినిస్ట్రేషన్ మాకు అందరికీ తెలుసు. విశాఖ వాసులు హుద్హుద్ మర్చిపోలేము, ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ మాకు తెలుసు. సేమ్ అలాగే మాకు అర్థమైపోయింది. మేము ఖచ్చితంగా ఇండియా హ్యాపీగా రాగలమని అర్థమైంది ఎప్పుడైతే నారా లోకేష్ గారు మాకు చెప్పారో. అలాగే ఆ తర్వాత మాకు ఇమీడియట్ గా మాకు మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది. మన ఎంపీ శ్రీ భరత్ గారు, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు, ఆవిడ డైరెక్ట్ గా నాతో మాట్లాడారు. ఒక మహిళ, ఆవిడ కూడా చక్కగా వెంటనే అమ్మ మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పారు. అలాగే ఇక్కడ ఉన్న మొత్తం అఫీషియల్స్ అండి, ముఖ్యంగా అందరూ ఆర్టీజీఎస్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా చాలా మర్యాదగా, ఆఖరిలో లాస్ట్ లో నిన్న రాత్రి ఫోన్ చేసిన
ఏపీ భవన్ నుంచి ఒక సెక్రటరీ కమిషనర్ ఆయన ఫోన్ చేశారు, క్షితిజ్ అని. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే ఆయన ఒకే మాట అన్నారు, దిస్ ఈజ్ అవర్ డ్యూటీ మేడం, యూ నీడ్ నాట్ థ్యాంక్ అస్. అంత బాగా చెప్పగలిచే అవకాశం ఇంకెవరికి ఉండదండి. ఆయన నా డ్యూటీ అన్నారండి, అది చాలు మాకు. అంత చాలా బాగా చేశారు. ఇవాళ పొద్దున్న మేము ఇక్కడికి వచ్చే వరకు కూడా మేము ఇక్కడ చేరే వరకు మేము ఆఖరికి లాస్ట్ ఇమిగ్రేషన్ కాఠ్మండూలో అయ్యే వరకు కూడా మాకు అలా ఫోన్లు వస్తూనే ఉన్నాయి సార్. మాకు ఫాలో అప్ ఉంది. ఇమిగ్రేషన్ అయ్యే వరకు కూడా వాళ్ళే హెల్ప్ చేశారు, మాకు అన్ని విధాలా హెల్ప్ జరిగింది. అలాగే మా కోసం ప్రత్యేకంగా పోఖ్రా నుంచి కాఠ్మండూ రావడానికి కేవలం ఒక 10 మంది గురించి ఒక చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఏది ఉంటుందని నేను అనుకోను సార్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అంటే మేమైతే వినలేదు సార్, ఇదే ఫస్ట్ టైం. మాకు ఇది చాలా అంటే వీఆర్ సో లక్కీ. అంటే అక్కడ సేవ్ అయ్యాం ఒక లక్, ఇక్కడికి రాగలగడం ఇంకో లక్. సో ఈ రావడానికి కారణమైన మన అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారికి, అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు చెప్పుకోవాలండి. అలాగే ఇక్కడ నుంచి ప్రతి వాళ్ళు మేము సేఫ్ గా రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి, మా గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి. ఇట్స్ అవర్ డ్యూటీ. నా పేరు ప్రభాకర్ రెడ్డి అండి. నేను మా మిస్సెస్ ఇద్దరం మామూలు నేపాల్ టూర్కి వెళ్ళాము. వెళ్ళేసరికి మేము కాఠ్మండూ 8వ తారీఖు వెళ్ళేసరికి అక్కడ స్టక్ అయిపోయాము అనమాట. అక్కడ గొడవలు అవి ప్రారంభమయ్యేసరికి మాకు భయం వేసింది. భయం వేసి ఏం చేయాలో అర్థం కాక మా వాళ్ళందరూ కలిసి మేము 81 మెంబర్స్ వెళ్ళాం. వాళ్ళేమో మా దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు. లోకేష్ గారికి ఫోన్ చేసేసరికి లోకేష్ గారు వెంటనే స్పందించి మాకు నిజంగా దేవుడిలాగా ఆదుకున్నారు. మీకేం ప్రాబ్లం లేదు, భయపడొద్దు, మీ అందరికీ మేము సేఫ్గా మీ ఇంటికి చేరుస్తాము అని మాకు మా వాగ్దానం మాట ఇచ్చారు సార్. ఆయన నిజంగా చేస్తారా చేయరా అని మళ్ళీ కూడా ఒక రోజు నైట్కి భయపడ్డాం. కానీ మళ్ళీ ఆయన వెంటనే స్పందించి అధికారులతో ఫోన్ చేయించి రేపు మార్నింగ్ మీకు 11:20కి ఇండిగో ఫ్లైట్ వస్తుంది, మీరేం టెన్షన్ పడొద్దు, భయపడొద్దు, మీకు ఇంటికి తీసుకెళ్తాం అని. నిజంగా చెప్పాలంటే లోకేష్ గారికి మాకు ఎన్ని ఇచ్చేసినా మేము ఆ రుణం తీర్చుకోలేమండి. ఆయనకి శతకోటి వందనాలు, ధన్యవాదాలు మాకు ఆయనకి చెప్తున్నాం. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి నిజంగా చాలా చాలా అంటే చాలా చాలా ధన్యవాదాలు. మేము ఇంటికి చాలా సేఫ్గా వచ్చేసాము. మేము ఆయనకి ఇంకా ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలని మేము అనుకుంటున్నాం. అవకాశం ఉంటే ఆయనకి ఎప్పుడైనా కలిసి మరీ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు శ్రీనివాస్ పని. నేను యూనియన్ బ్యాంకులో చేసి రిటైర్ అయ్యాను. నా మిస్సెస్ ఎల్ఐసిలో జాబ్ చేస్తుంది. 10 మంది మేము నేపాల్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పోఖ్రాలో హెల్డప్ అయిపోయాము. ముక్తినాథ్ వెళ్ళి వచ్చేటప్పటికి హోటల్లో మా లగేజ్ అంతాను బర్న్ చేయడం జరిగింది. హోటల్ అంతా బర్న్ చేశారు. సో ఆ పరిస్థితుల్లో లోకేష్ గారు మాకు ఫోన్ చేసి ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే అనిత గారు కూడా ఫోన్ చేసి మాతో మాట్లాడారు. దుర్గేష్ గారు కూడా మాకు ధైర్యాన్ని ఇచ్చారు. సో వీళ్ళందరి సహకారంతో మేము క్షేమంగా ఇక్కడికి రాగలిగాము. సో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, భరత్ గారికి, వీళ్ళందరికీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఏవిఆర్కే మూర్తి అండి. మేము ఒక 10 మంది గ్రూప్గా నేపాల్ యాత్ర చేయడానికి మేము బయలుదేరి వెళ్ళాము. వెళ్ళిన 2 రోజులు 3 రోజుల తర్వాత అక్కడ అల్లర్లు సృష్టించడంతో మేము మరో చోటికి వెళ్ళి వచ్చేటప్పటికి మేము ఎక్కడైతే బస్ చేసామో ఆ హోటల్ని కాల్ చేశారు. అక్కడ మా సామాన్లన్నీ కాలి బూడిదైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ నేను ఏం చేయాలని ముందు కలెక్టర్ గారి ఆఫీస్కి మెసేజ్ పెట్టాను. ఆయన వెంటనే స్పందించి నెంబర్లు ఇచ్చారు, ఎవరితో సంప్రదించాలో. అలాగే ఏపీ భవన్ ఢిల్లీ నుండి, అలాగే నారా చంద్రబాబు గారు డైరెక్షన్లో లోకేష్ గారు వీడియో కాల్లో మాట్లాడిన తర్వాత మేము ఏం చేయాలో వాళ్ళు స్పష్టంగా మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. అలాగే వాళ్ళు అన్ని ఏర్పాటు చేశారు. వారు ఏర్పాటు చేసిన ఇవి చాలా అద్భుతమైన ఏర్పాట్లు కాబట్టి మేము ఈరోజు సేఫ్గా వైజాగ్లో ల్యాండ్ అవ్వాల్సాము. వీ ఇండెటెడ్ టు ఏపీ గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఇక్కడ ఎంపీ గారు భరత్ గారు, అలాగే కలెక్టర్ గారు కూడా నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు. మేము సేఫ్ రిటర్న్ అవ్వడానికి వారు చేసిన కృషి చాలా ప్రశంసనీయము. వారిని ఎప్పుడు మేము గుర్తుపెట్టుకుంటాం.